బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు చూస్తున్నది పర్వతాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం ఉదయం నుంచే బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు ఆనందంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. ఇక ఈ ఆలయం ఏర్పడి 100 సంవత్సరాలకు పైబడిందని, ఈ గుడిని, అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగిందని, పిల్లలు, పెద్దలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించినందుకు ఆలయ కమిటీ చైర్మన్లు రవిశంకర్ రెడ్డి, జంగారెడ్డి, విశ్వనాథం, సహదేవ్ గౌడ్, సతీష్, చంద్రశేఖర్ పటేల్, నర్సింగ్రావు పటేల్, మాజీ కార్పొరేటర్ బొడిగే సరిత, కృష్ణగౌడ్ తమ ఆనందం వ్యక్తం చేశారు. పర్వతాపురం గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా శ్రీ 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 పోచమ్మ తల్లి గత 100 సంవత్సరాల పైబడిన ఉన్న టెంపుల్ను ఇలా గ్రామ ప్రజలు, పెద్దలు, చిన్నలు సహకారాలతోటి గుడి నిర్మాణం జరిగింది. అలాగే ఈరోజు 10 తారీఖు బోనాల పండుగ సాయంకాలం 4 గంటలకు ఏకకాలంలో బోనాలు ఒకటేసారి వచ్చి అమ్మవారికి బోనం సమర్పించుకొని ఆ తర్వాత తొట్టెల కార్యక్రమం కూడా ఉన్నది. ఇది కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క భక్తురాలికి పేరు పేరున ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. జై పోచమ్మ తల్లి, పోచమ్మ తల్లి. ఇక సాయంత్రం 5 గంటలకు డప్పు చప్పుడులతో, ఆటపాటలతో, విద్యుత్ కాంతి దీపాల వెలుగుల్లో చిన్న పెద్ద మహిళలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. Thanks for watching. Please like, share, subscribe.